ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 107వ అధ్యాయము 19వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కష్టకాలమందు దేవునికి మొరపెట్టుకున్నారు. ఎవరు మొరపెట్టుకున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారు. ఎందుకు మొరపెట్టుకున్నారంటే ఆయన మాత్రమే బలమైన దేవుడని, ఆయన మాత్రమే వారిని విడిపించగల దేవుడని, ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడకు దేవుడని, ఆయన మాత్రమే కష్టంలో నుంచి తప్పించే సమర్థుడై ఉన్నాడని ఇజ్రాయెల్ ప్రజలు తండ్రికి మొరపెట్టుకున్నారు. ఈ రోజుల్లో చూడండి, మనకొచ్చే కష్టానికి బట్టి చాలామంది ఏం చేస్తారంటే మనుషుల దగ్గరికో లోకం దగ్గరికో పరిగెడుతూ ఉంటారు. కానీ అది కాదు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు, దేవుని దగ్గర మొరపెట్టమంటున్నాడు, దేవునికి విన్నపించుకోమంటున్నాడు. నిన్ను విడిపించుటకు, నీ కష్టంలో నుంచి, నీ బాధలను విడిపించుటకు నేను సర్వశక్తిమంతుడు దేవుడినే ఉన్నాను, నాకు మొరపెట్టము అంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎందరినో మనం చూసాం, ఎన్నో సాక్ష్యాలు విన్నాం. బైబిల్ గ్రంథంలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు విన్నాం మనం. అయినను మనకి ఏదైనా బాధ రాగానే, దిగులు రాగానే నువ్వు బాధపడుతూ ఉంటావు, దిగులు పడుతూ ఉంటావు. అలా పడవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గర మోకరిస్తావో, ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకుంటావో, నిన్ను విడిపించుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన యుద్ధశూరుడై ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. చూడండి, ప్రతిదానికి బాధపడద్దు, దిగులు పడద్దు. ఎందరో దేవుని వైపే వచ్చి, దేవుని వైపు తిరిగి, దేవునితో సహవాసం చేసి, దేవుని అందు కృపను పొంది, దేవుని యందు ఆశీర్వాదాలు పొందుకుని, దేవుని యందు మరి అత్యున్నత కృపగల దేవునిలో ఎదుగుతూ ఉన్నవారు ఎందరో ఉన్నారు, నేటికి ఉన్నారు. అనేక మంది దైవజనులను చూస్తున్నాం, అనేక మంది టెస్టిమోనీలు విన్నా కూడా మనం గాబరపడుతూ ఉంటాం. అది వద్దు. దేవాది దేవుడు అంటున్నాడు, నీకు గాబరవద్దు, భయం వద్దు, టెన్షన్ వద్దు. నీ కష్టకాలం ముందు నువ్వు నాకు మొరపెట్టుము, నేనే నిన్ను విడిపించేదని అంటున్నాడు. ఈ గొప్ప దేవుడు, దేవాది దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. రాజా వందనము, దేవా నీకే స్తోత్రం చెల్లించుకున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి, మీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది అయితే కష్టంలో నీకు మొరపెట్టుకుంటున్నారో, ఎంతమంది అయితే నా పరమ తండ్రి నీకు సమీపంగా ఉన్నారో వారందరినీ విడిపించండి నా పరమ తండ్రి. ఎంతమంది అయితే నా పరమ తండ్రి నీకు దూరంగా ఉన్నారో వారి హృదయాలు మార్చి నీ వైపు త్రిప్పండి. వారి ఆపదల్లో నుంచి అయ్యా నా పరమ తండ్రి తండ్రి, వారి నిందల్లో నుంచి, అవమానాల నుంచి వారు విడిపించమని అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా దీనిని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా పరమ తండ్రి. జరుగుతున్న ఉపవాస ప్రార్థనతో నా పరమ తండ్రి మీరు తోడు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా మీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుని నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.